Welcome to everyone, Madhu's chemistry class. And salt analysis. Today we are discussing about very simple topic. It is nothing but salt analysis. Salt analysis మనకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ కెమిస్ట్రీకి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ సాల్ట్ అనాలిసిస్లో మనకు మేజర్గా 3 డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏదంటే ప్రిలిమినరీ టెస్ట్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్. థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్. ఫైనల్లో మనం ఏం చేస్తామంటే కన్ఫర్మేషన్ టెస్ట్ చేసేసి ఏది కన్ఫర్మ్ అయింది, ఏ యానయాన్ ఏంటి, ఏ క్యాటయాన్ ఏంటి అనేది మనం రాస్తాం. బిఫోర్ దట్ ఫస్ట్ ప్రిలిమినరీ టెస్టులు తీసుకున్నట్లయితే ప్రిలిమినరీ టెస్టులు వచ్చేసి మనకు 5 డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి నాన్న. అట్లా ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్ అంటే గివెన్ సాల్ట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ క్రిస్టలిన్ స్ట్రక్చర్ ఆర్ అమార్ఫస్ స్ట్రక్చర్. ఇక్కడ ఫిజికల్ స్టేట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇచ్చినటువంటి ఒక సాల్ట్ క్రిస్టలిన్ స్ట్రక్చర్లో ఉందా లేదా అమార్ఫస్ అంటే పౌడర్ ఫామ్లో ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాం. మనం ఏం చేస్తాం, ఎక్స్పెరిమెంటు, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ రాస్తాం కదా. ఇదంతా ఎక్స్పెరిమెంట్ పార్ట్. ఇక్కడ వచ్చేదంతా అబ్జర్వేషన్. ఇక్కడ ఏదైతే ఉందో ఈ పార్ట్ వచ్చేసి మనకు రిపోర్ట్ లేదా మనం వచ్చేసి ఇన్ఫరెన్స్ దగ్గర రాసేటువంటి ఇన్ఫర్మేషన్. సో ఫిజికల్ స్టేట్ రాస్తాం. క్రిస్టల్ స్ట్రక్చర్ అయితే క్రిస్టలిన్ లేదా అమార్ఫస్ అయితే అమార్ఫస్. నెక్స్ట్ వన్ కలర్. అంటే కాంపౌండ్ మనకి ఇచ్చినటువంటి సాల్ట్ యొక్క కలర్, కలర్లెస్ కాంపౌండ్ ఆర్ వైట్ కలర్ ఆర్ కలర్లెస్ కానీ వైట్ కలర్ కానీ ఇట్లా మనం ఏదో ఒక వర్డ్ రాసుకున్నప్పుడు అంటే మనకి ఇచ్చిన సాల్ట్ కలర్ లేకపోతే ఆబ్సెన్స్ ఆఫ్ Cu+2 అండ్ Fe+2 అంటే కాపర్ కానీ ఐరన్ కానీ మ్యాంగనీస్ కానీ నికెల్ కానీ కోబాల్ట్ కానీ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అవి కలర్డ్ సాల్ట్. అవి కాకుండా వేరే సాల్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం సాల్ట్ లాంటివి అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ సాల్ట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ బ్లూ కలర్, ఒకవేళ సాల్ట్ కన్నా బ్లూ కలర్లో ఉంటే మేబీ కాపర్. ఇక్కడ మనకు కాపర్ సాల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పేల్ గ్రీన్ కలర్లో కానీ ఉన్నట్లయితే డిస్గే Fe+2 అంటే ఐరన్ సాల్ట్, ఫెర్రస్ సాల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పేల్ పింక్ కలర్ మ్యాంగనీస్ సాల్ట్ Mn+2 ఫామ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి సాల్ట్ ఏదంటే నికెల్ సాల్ట్ యొక్క కలర్ ఏదంటే గ్రీనిష్ కలర్. నెక్స్ట్ పింక్ కలర్లో ఉంటే మనకు కోబాల్ట్ సాల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్కడ రాస్తాం, కలర్ దగ్గర రాస్తాం. నెక్స్ట్ సాల్యుబిలిటీ నీకు ఇచ్చేటువంటి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అన్ని సాల్ట్లు కూడా వాటర్ సాల్యుబుల్ సాల్ట్సే. అయితే మనం సాల్యుబిలిటీని ఖచ్చితంగా రాయాలి. సాల్యుబిలిటీకి కూడా ఒక హాఫ్ మార్క్ ఉంటుంది. వాటర్ ఇక్కడ హాట్ కండిషన్లోను కోల్డ్ కండిషన్లోను 2 కండిషన్స్లోనూ నీకు ఇచ్చే అన్ని సాల్ట్లు సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ డైల్యూట్ హెచ్సిఎల్లో కూడా హాట్ కండిషన్ కోల్డ్ కండిషన్లో కూడా మనకు సాల్యుబుల్ అవుతుంది. నెక్స్ట్ డైల్యూట్ HNO3 హాట్ కండిషన్లోనూ సాల్యుబుల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కోల్డ్ కండిషన్లోనూ సాల్యుబుల్ అవుతుంది. గివెన్ సాల్ట్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ HCl or dilute HNO3 or given salt is soluble in cold water or hot water అని మనం రాస్తాం అన్న. సో నెక్స్ట్ 4th వన్ వచ్చేసి యాక్షన్ ఆఫ్ హీట్ ఎక్స్పెరిమెంట్ చాలా ఈజీ అమ్మ. ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ డ్రై టెస్ట్ ట్యూబ్. డ్రై టెస్ట్ ట్యూబ్ ఒక పొడిగా ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్లోకి కొద్దిగా ఏం చేస్తామంటే మనకి ఇచ్చినటువంటి సాల్ట్ తీసుకోవాలి. బై ది హెల్ప్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది ఫ్లేమ్. దీన్ని ఏం చేయాలా, ఫ్లేమ్ దగ్గర మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఫ్లేమ్ దగ్గర ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ది టెస్ట్ ట్యూబ్ వాల్స్. అంటే ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క వాల్స్ పైన వాటర్ డ్రాప్లెట్స్ అంటే వాటర్ కన్నా మనకు ఫామ్ అయితే ఇట్స్ మేబీ హైడ్రేటెడ్ సాల్ట్. ఏమైంటుందంటే ఇది ఒక హైడ్రేటెడ్ సాల్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వైట్ సబ్లిమేషన్. ఇన్ కేస్ మనకు వైట్ సబ్లిమేషన్ కన్నా ఫామ్ అయిందనుకోండి ఇట్స్ మేబీ అమోనియా. అట్లా కాకుండా ఇఫ్ దే ఫామ్ రెడ్డిష్ బ్రౌన్ కలర్, ఒకవేళ రెడ్డిష్ బ్రౌన్ కలర్ కన్నా ఫామ్ ఎగ్జిట్ అయితే ఇట్స్ మేబీ నైట్రేట్ సాల్ట్. ఓకేనా, ఇది యాక్షన్ ఆఫ్ హీట్. నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్. ఇది ఆప్షనల్ తల్లి, దీనికంటూ మనకు మార్క్స్ అయితే ఏం లేవు. కాకపోతే ఇక్కడ మనకు సాల్ట్ ఏది అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఫ్లేమ్ టెస్ట్ ఎట్లా చేస్తామంటే జనరల్గా ఫ్లేమ్ టెస్ట్ చేసేటువంటిది వీఆర్ టేకింగ్ 1 వాచ్ గ్లాస్, దెన్ యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ దిస్ వాచ్ గ్లాస్ and pour 2 to 3 drops concentrated HCl solution. Then by the help of glass rod it will be stirred continuously, and then glass rod it is introduced into the flame.
glass rod is introduced into the flame. We are observing different colors. On the basis of color, the corresponding salt will be identified. Nana ఫ్లేమ్ టెస్ట్ అంటే ఏం చేస్తామంటే ఒక వాచ్ గ్లాస్ తీసుకుంటాము. వాచ్ గ్లాస్ తీసుకొని వాచ్ గ్లాస్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తాం. సాల్ట్కి ఏం చేస్తాము అంటే కాన్సన్ట్రేటెడ్ HCl 1 లేదా 2 డ్రాప్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాస్ రాడ్ తీసుకొని బాగా స్టర్ చేస్తాం, కలయి పెడతాం. కలయి పెట్టిన తర్వాత ఏం చేయాలా, ఈ గ్లాస్ రాడ్ని తీసుకెళ్ళేసి ఒక ఫ్లేమ్ అంటే బర్నర్ దగ్గరికి వెళ్ళి మనము ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ఫ్లేమ్ ఏమవుతుందంటే డిఫరెంట్ కలర్స్ని ఫామ్ చేస్తుంది. ఆ కలర్ని మనం బేస్ చేసుకొని సాల్ట్ ఏంది అనేది మనం అనలైజ్ చేస్తాం. ఒకవేళ ఫ్లేమ్ ఈజ్ ఇన్ బ్లూ కలర్, ఫ్లేమ్ కన్నా బ్లూ కలర్లో ఉంటే మేబీ కాపర్. క్రిమ్సన్ రెడ్ కలర్లో ఉంటే స్ట్రాంచియం. యాపిల్ గ్రీన్ కలర్లో ఉంటే బేరియం. బ్రిక్ రెడ్ కలర్ కన్నా మనకు ఫ్లేమ్ వస్తే కాల్షియం. గ్రీనిష్ ఫ్లాషర్స్ అంటే నువ్వు క్యాకర్స్ కాల్చినప్పుడు ఫ్లాషర్స్ వస్తాయి కదా, అట్లా ఫ్లాషర్స్ వచ్చినప్పుడు మేబీ జింక్. సో ఇది ప్రిలిమినరీ టెస్ట్లో ఏం చేస్తున్నాం, ఫిజికల్ స్టేటు, కలరు, సాల్యుబిలిటీ, యాక్షన్ ఆఫ్ హీటు, ఫ్లేమ్ టెస్ట్ దీన్ని చేస్తున్నాం. వీటిల్లో ప్రిలిమినరీ టెస్ట్కి 2 మార్క్స్ ఉంటాయి నాన్న. ఖచ్చితంగా 4 స్టెప్స్ రాయాలా. ఈ ఫ్లేమ్ టెస్ట్ ఆప్షనల్. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ½ మార్క్ ఉంటుంది. హెడ్డింగ్స్ మనం నీట్గా రాసుకొని మ్యాటర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్ ఐడెంటిఫై చేస్తాం. మనకు ఉన్నది వచ్చేసి మనకు 6 యానయాన్స్ ఉన్నాయి. కార్బోనేట్ యానయాన్ ఉంది, నెక్స్ట్ అసిటేట్ యానయాన్ ఉంది, క్లోరైడ్ ఉంది, బ్రోమైడ్ ఉంది, నైట్రేట్ ఉంది, సల్ఫేట్ ఉంది. ఏదో ఒక యానయాన్ మాత్రమే పాజిటివ్ వస్తుంది. అయితే మనం రాయడం అయితే మాత్రం 4 డిఫరెంట్ స్టెప్స్ రాయాలా. వచ్చిన దానికి పాజిటివ్ టెస్ట్ రాయాలా, రాని దానికి నెగిటివ్ రాయాలా. సో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే రియాక్షన్ విత్ డైల్యూట్ HCl. సో ఇక్కడ ఏం చేస్తామంటే రియాక్షన్ విత్ డైల్యూట్ HClకి ఏదైనా సరే మనము ఐడెంటిఫికేషన్ టెస్ట్లో ఇక్కడ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఆర్ సాల్ట్ సొల్యూషన్ ఏదైనా ఒకటి తీసుకుంటేసి దీనికి ఏం చేస్తున్నామరా అంటే డైల్యూట్ HClని కలపాలి. సాల్ట్ తీసుకొని దీంట్లో కొద్దిగా HClని డైల్యూట్ కండిషన్. డైల్యూట్ కండిషన్ వేరు, హాట్ కండిషన్, కాన్సన్ట్రేటెడ్ కండిషన్ వేరు. కాన్సన్ట్రేటెడ్ కండిషన్లో HCl యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డైల్యూట్ కండిషన్లో దీన్ని ఆల్రెడీ డైల్యూట్ చేసి ఉంటారు డిస్టిల్ వాటర్ కలిపి. సో డైల్యూట్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఇది ఎక్స్పెరిమెంట్ పార్ట్. అబ్జర్వేషన్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తావు, ఇఫ్ వీఆర్ అబ్జర్వింగ్ కలర్లెస్ ఆర్ ఆర్డర్లెస్ గ్యాసెస్, ఇట్ మే బీ కలర్లెస్ ఆర్డర్లెస్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దెన్ దట్ గ్యాస్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ. ఒకవేళ మనము ఈ విధంగా చేసినప్పుడు మనకు కలర్లెస్ గ్యాస్, కలరు స్మెల్ లేనటువంటి గ్యాస్ ఒకటి ఫామ్ అయింది. ఈ గ్యాస్ని మనం ఏం చేస్తున్నామంటే లైమ్ వాటర్ అంటే సున్నపు నీళ్ళు అనమాట, దాని దగ్గర ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ మిల్కీ నేచర్ అంటే పాలలాగా మారిపోయింది. మేబీ కార్బోనేట్ అని రాయాలి ఇన్ఫరెన్స్ దగ్గర మేబీ కార్బోనేట్. ఈ ఐడెంటిఫికేషన్స్ దగ్గర ఎక్కడైనా సరే మేబీ కార్బోనేట్ అని రాయాలి. ఒకవేళ మనకి ఇక్కడ కలర్లెస్ కాంపౌండ్ ఫామ్ అవ్వాల, మేబీ ఆబ్సెన్స్ ఆఫ్ కార్బోనేట్ అని రాస్తాం. మేబీ ఆబ్సెన్స్ ఆఫ్ కార్బోనేట్. అండ్ ఇఫ్ కలర్లెస్ వేపర్స్ ఈజ్ ఫార్మ్డ్, వెనిగర్ స్మెల్ ఈజ్ ఫార్మ్డ్, దెన్ బ్లూ లిట్మస్ కన్వర్టెడ్ ఇంటూ లెడ్ లిట్మస్. మనకు కలర్లెస్ గ్యాసెస్ ఫామ్ అయింది, అయితే స్మెల్ ఉంది, వెనిగర్ లాంటి స్మెల్ ఉంది. దీన్ని బ్లూ లిట్మస్ పేపర్లు డిప్ చేస్తే రెడ్గా కన్వర్ట్ అయింది. సో ఇట్స్ మేబీ అసిటేట్. ఇవి రెండు రాలేదు. సో ఏదో ఒకటి రాసి మేబీ ఆబ్సెన్స్ ఆఫ్ కార్బోనేట్ అండ్ అసిటేట్ అని రాసి సరిపోతుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇది కోల్డ్ కండిషన్, హాట్ కండిషన్. కోల్డ్ కండిషన్లో మనం వేడి చేయమన్నమాట, వితౌట్ యాక్షన్ ఆఫ్ హీట్. సో ఇన్ దిస్ ప్రాసెస్ సేమ్ ఇదే మేనర్ సాల్ట్ తీసుకుంటాం. సాల్ట్కి లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4ని యాడ్ చేస్తాం. డ్రాపర్ సహాయంతోనే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ని యాడ్ చేసేదానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కలర్లెస్ గ్యాసెస్ ఆర్ ఎవాల్వ్డ్. పంజెంట్ స్మెల్ మీన్స్ ఘాట్ అయినటువంటి, బాగా మనము ఆ స్మెల్ని మనం ఫీల్ అవుతాం. ఘాట్ అయినటువంటి స్మెల్ లిబరేట్ అయింది. ఇట్స్ మేబీ క్లోరైడ్. ఎప్పుడు కలర్లెస్ గ్యాసెస్ ఆర్ ఎవాల్వ్డ్. కలర్లెస్ గ్యాసెస్ వచ్చి మనకు పంజెంట్ స్మెల్ కన్నా ఫామ్ అయితే కన్నా అది మనకు క్లోరైడ్ గ్యాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఇఫ్గా రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఈజ్ ఫార్మ్డ్, ఇట్స్ మేబీ బ్రోమైడ్ యానయాన్. మనకు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ కన్నా ఫామ్ అయితే అది బ్రోమైడ్ యానయాన్ అనేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు కాకపోతే కలర్లెస్ గ్యాస్ ఈజ్ నాట్ ఎవాల్వ్డ్, ఆ రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఈజ్ నాట్ ఎవాల్వ్డ్, మేబీ ఆబ్సెన్స్ ఆఫ్ క్లోరైడ్ అండ్ బ్రోమైడ్. ఈ టెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ sulfuric acid in hot condition. In this manner, same manner, the salt is taken in a test tube, then added to the little amount of concentrated sulfuric acid and then
హీటెడ్ ఆన్ వాటర్ బాత్ ఆర్ డైరెక్ట్ ఫ్లేమ్. వాటర్ బాత్ పైన కానీ డైరెక్ట్ ఫ్లేమ్ పైన కానీ మనం హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు వీ ఆర్ అబ్జర్వ్డ్ రెడ్డిష్ బ్రౌన్ కలర్. ఇక్కడ మనకు రెడ్డిష్ బ్రౌన్ కలర్ కనుక ఫామ్ అయితే ఇట్స్ మేబీ నైట్రేట్. Then if it is failure to, if it is not absorbed reddish brown color, they consider as a absence of nitrate cation, nitrate anion. And similarly reaction with the barium chloride. Finally reaction with barium chloride solution nana. So ikkada little amount of salt is taken in a test tube, salt or salt solution, then added little amount of barium chloride solution. If white precipitate is formed, it is insoluble in concentrated HCl. White precipitate form వల్ల ఇది ఇన్సాల్యుబుల్ అయి ఉండాలి సల్ఫేట్ మనకు కాన్సన్ట్రేటెడ్ HCl కలిపినప్పుడు. సో ఇట్స్ మేబీ సల్ఫేట్. ఖచ్చితంగా మనం మీరు జాగ్రత్తగా చేస్తే ఇక్కడున్న 6 యానియాన్స్లో ఏదో ఒక యానియాన్ వస్తుంది. సో ఇఫ్ కార్బోనేట్ ఈజ్ అబ్జర్వ్డ్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఆబ్సెంట్స్. ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రమే ఇట్స్ మేబీ కార్బోనేట్ అని రాస్తాం. ఇట్స్ మేబీ ప్రజెన్స్ ఆఫ్ కార్బోనేట్ అని రాస్తాం. రిమైనింగ్ అన్ని ఇట్స్ మేబీ ఆబ్సెన్స్ ఆఫ్ యాసిటేట్, ఇట్స్ మేబీ ఆబ్సెన్స్ ఆఫ్ క్లోరైడ్, ఇట్స్ మేబీ ఆబ్సెన్స్ ఆఫ్ బ్రోమైడ్. సో ఐడెంటిఫికేషన్ టెస్ట్ రాసేటప్పుడు మేబీ మన కన్ఫర్మేషన్ కాదు, అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఇట్స్ మేబీ అని మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనకు ప్రిలిమినరీ టెస్ట్లో అయిపోయింది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్ అయింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్ కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ యానయాన్కు మనకు ఏదో ఒక యానయాన్ వస్తుంది. వచ్చిన యానయాన్కి మాత్రమే కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి. నేను అన్నిటికీ చెప్తాను, మీరు చేసేటప్పుడు రాసేటప్పుడు మాత్రం ఒక్కటి మాత్రమే. ఏదైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అసిటేట్ వచ్చింది, అసిటేట్కి మాత్రమే కన్ఫర్మేషన్ టెస్ట్ రాయాలా మీరు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానయాన్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ టెస్ట్. ఫస్ట్ వన్ ఏముంది, రియాక్షన్ విత్ బేరియం క్లోరైడ్. సేమ్ నాన్న ఇక్కడ రియాక్షన్ ఎక్స్పెరిమెంట్ మెథడ్ మొత్తం ఒకే విధంగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే రియాక్షన్ విత్ బేరియం క్లోరైడ్ అంటున్నాం. టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం, టెస్ట్ ట్యూబ్లో మనకు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుని దానికి బేరియం క్లోరైడ్ని కలుపుతాం. వైట్ ప్రిసిపిటేట్ వచ్చి సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ హెచ్సిఎల్లో సాల్యుబుల్ అయితే ఇట్స్ మేబీ కన్ఫర్మేషన్ టెస్ట్ కాబట్టి కార్బోనేట్ యానయాన్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని రాస్తాం. అంటే మనము టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ సొల్యూషన్ యాడ్ చేసి దానికి బేరియం క్లోరైడ్ని కలిపితే మనకు వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యి అది డైల్యూట్ హెచ్సిఎల్లో కరిగిపోయిందంటే ఆ కాంపౌండ్ ఏంటంటే అది కార్బోనేట్గా కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఒకవేళ వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యి సాల్యుబుల్ అవ్వకపోతే అది సల్ఫేట్ యానయాన్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని రాయాలి. ఏదో ఒకటే వస్తుంది, వచ్చిన దానికి మాత్రమే మనం కన్ఫర్మేషన్ టెస్ట్ రాయాలా, అన్నిటికీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టెస్ట్ వచ్చేసి ఎస్టరిఫికేషన్ టెస్ట్. ఈ ఎస్టరిఫికేషన్ టెస్ట్ అసిటేట్ యానయాన్కి కన్ఫర్మేషన్ టెస్ట్గా రాస్తాం నాన్న. ఇక్కడ ఏం చేస్తాం, సాల్ట్ సొల్యూషన్కి ఇక్కడ టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తున్నాంరా అంటే ఈ టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ మనం సాల్ట్ సొల్యూషన్ అంటే సాల్ట్ కొద్దిగా వాటర్ కలుపుతాం. దీనికి ఇథనాల్ కలపాలి, C2H5OH అని ఉంటుంది, ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్ కొద్దిగా యాడ్ చేసి దీనికి ఏం చేయాలంటే చాలా లిటిల్ అమౌంట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4ని కలపాలి. కలిపిన తర్వాత దీన్ని మనం స్మెల్ చూస్తే ఫ్రూటీ స్మెల్ రావాలి, అంటే బాగా మాగినటువంటి పళ్ళ వాసన. ఇఫ్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రూటీ స్మెల్ గివెన్ సాల్ట్ ఈజ్ కన్సిస్టింగ్ మేబీ అసిటేట్ యానయాన్. ఒకవేళ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కాంపౌండ్ కనుక మనకు ఫ్రూటీ స్మెల్ కనుక ఇచ్చినట్లయితే ఆ కాంపౌండ్ ఏమైంటుందిరా అంటే ఆ కాంపౌండ్లో అసిటేట్ యానయాన్ ఉండేటువంటి అవకాశము ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా రెడ్ మనకు వచ్చేసి ఇక సొల్యూషన్ గమనించినట్లయితే రెడ్ కలర్ నుంచి లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. మనం వేడి చేసినప్పుడు రెడ్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయి ఉంటుంది. మనం వేడి చేస్తే కనుక అది బ్రౌన్ కలర్ ప్రిసిపిటేట్ని కనుక ఫామ్ చేస్తే అంటే ఎక్కడరా అంటే FeCl3తో రియాక్షన్ జరిపించినప్పుడు అంటే అసిటేట్ అయానికి సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ FeCl3తో రియాక్షన్ జరిపిస్తే మనకు రెడ్ కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యి దాన్ని హీట్ చేసినప్పుడు బ్రౌన్ కలర్లోకి కనుక కన్వర్ట్ అయితే అది అసిటేట్గా కన్ఫర్మేషన్ అయిపోతుంది. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ ఏముంటుంది అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ పౌడర్ ఉంటుంది నాన్న. సో in this reaction salt solution is taken, then added little amount of MnO2ని యాడ్ చేస్తాం. దెన్ యాడెడ్ ది కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు ఏం చేయాలంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు గ్రీనిష్ ఎల్లో గ్యాస్. ఇఫ్ వీఆర్ అబ్జర్వింగ్ గ్రీనిష్ ఎల్లో గ్యాస్ ది anion ఈజ్ అ క్లోరైడ్. ఇఫ్ reddish brown gas is observed, the anion is
బ్రోమైడ్ ఆనియన్. మనకు రెడ్డిష్ గ్రీన్ గ్యాస్ వచ్చిందంటే క్లోరైడ్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని రాస్తాం. క్లోరైడ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది చేయాలా, క్లోరైడ్ కానీ బ్రోమైడ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది చేయాలా. లేదంటే మనకు వచ్చిన కేటగిరీ నైట్రేట్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 విత్ కాపర్ టర్నింగ్స్. కాపర్ టర్నింగ్స్ మీన్స్ నథింగ్ బట్ రాగి ముక్కలు అంటాం. ఇక్కడ కాపర్ టర్నింగ్స్ వచ్చేసి రాగి ముక్కలు. నాకు చేతిలో గోల్డ్ రింగ్ ఉంది కదా, ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్ కాపర్తో తయారైనటువంటి చిన్న చిన్న ముక్కలు. మనము ఇంట్లో ఎలక్ట్రికల్ వైర్ తీసుకున్నట్లయితే కానీ అందులో వైర్ పార్టికల్స్ ఉంటాయి కదండి, కాపర్ వైర్ పార్టికల్స్, అట్లాంటి చిన్న చిన్న ముక్కలు ఒక బాటిల్లో వేసి పెట్టింటారు ల్యాబ్లో. వాటిని ఏం చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్ తీసుకొని అందులో కాపర్ టర్నింగ్స్ కొద్దిగా యాడ్ చేసి దానికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా హీట్ చేయాలి. హీట్ చేస్తే మనకు రెడ్డిష్ బ్రౌన్ కలర్ కన్నా ఫామ్ అయితే సో నైట్రేట్ క్యాటయాన్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని రాస్తాం. ఇది సరిపోతుంది. నెక్స్ట్ వెట్ టెస్ట్ అనేది ఒకటి ఉంది నాన్న. ఈ వెట్ టెస్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ని ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ మనకు జనరల్గా వైవాలో నేనైతే వైవాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని ఈ క్వశ్చన్ అడుగుతాను, మ్యాక్సిమం అడుగుతారు. దీన్ని ఏమడుగుతారంటే హౌ టు ప్రిపేర్ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అంటాడు. సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామంటారు. చాలా సింపుల్ నాన్న. సో టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తామంటే సాల్ట్ని కొద్దిగా తీసుకుంటాం. ఎంతైతే సాల్ట్ తీసుకున్నావో దానికి 2 times సోడియం కార్బోనేట్ని కలుపుతాం. Na2CO3. Na2CO3 మీన్స్ నథింగ్ బట్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడాని కలిపి దానికి ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో 3/4 times ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఏం చేయాలంటే డిస్టిల్ వాటర్ని కలిపేస్తాం. కలిపేసి బాగా స్టర్ చేసి 2 to 5 minutes ఏం చేయాలంటే బాయిల్ చేయాలి. దీన్ని బాయిల్ చేసిన తర్వాత మనకు ప్రెసిపిటేట్ మొత్తం కిందికి వస్తుంది, ఫిల్టరేట్ పైకి వెళ్తుంది. మళ్ళీ ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తామంటే ఈ టెస్ట్ ట్యూబ్లో ఫనల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫనల్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ ఫనల్కి ఏం చేస్తామంటే ఈ ఫనల్లో మనకి ఏం చేస్తామంటే ఫిల్టర్ పేపర్స్ దొరుకుతాయి ల్యాబ్లో. ఫిల్టర్ పేపర్ నీట్గా ఫనల్కి ఇన్సర్ట్ చేసి ఇది ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ మొత్తం ఇందులో పోర్ చేస్తాం. ఇట్లా పోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రిసిపిటేట్ మొత్తం ఇక్కడ ఫిల్టర్ పేపర్ ఉంటుంది కాబట్టి ఇక్కడే ప్రిసిపిటేట్ మొత్తం నిలిచిపోతుంది, ఫిల్టరేట్ మొత్తం కింది వైపుకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫామ్ అయినటువంటి దీన్నే మనం ఏమంటున్నామంటే సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అంటాం. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ మెథడ్. ఇన్ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే వీఆర్ టేకింగ్ సాల్ట్ వెరీ లిటిల్ అమౌంట్, దెన్ 1:2 ratio, 2 times of Na2CO3 is added to the given salt, then added 3/4 times water and stir, then the boiling test tube introduced into 2 to 5 minutes boiled, and later the solution is poured into another test tube with the help of funnel, the consisting filter paper, then precipitate is separated by the help of filter paper, then filtrate is separated. The filtrate is considered as a sodium carbonate extract. సో నెక్స్ట్ ఫర్దర్ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే రియాక్షన్ విత్ సిల్వర్ నైట్రేట్. టెస్ట్లన్నీ ఒకే విధంగా చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ని కొద్దిగా తీసుకుంటాం, అంతా తీసుకోకూడదు, వెరీ లిటిల్ అమౌంట్. దీనికి కొద్దిగా ఏం చేయాలా, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాడ్ చేయాలా. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాడ్ చేస్తే మనకు ఏమవుతుందంటే వైట్ కర్డ్ లైక్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిందనుకోండి, అంటే తెల్లటి పెరుగు అంటే అవక్షేపం. వైట్ కర్డ్ లైక్ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యి విచ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. అది అమ్మోనియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అయితే ఇట్ ఈస్ క్లోరైడ్ యానయాన్. ఇది ఏంటంటే క్లోరైడ్ యానయాన్. ఇఫ్ పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్, మనకు పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ కనుక ఫామ్ అయింది, ఇట్ ఈస్ పార్షియలీ సాల్యుబుల్ ఇన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, అంటే పూర్తిగా సాల్యుబుల్ అవ్వాల, చాలా లెస్ అమౌంట్ సాల్యుబుల్ అయింది. సో దే కన్సిడర్ హ్యాజ్ ఏ బ్రోమైడ్ యానయాన్. సో బ్రోమైడ్ యానయాన్గా మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రింగ్ టెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ వైవా క్వశ్చన్. సో హౌ టు డన్ బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటాను నాన్న. ఇక్కడ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ట్యూబ్లో సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటాం. దీనికి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ అంటాం. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సాల్ట్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ట్యూబ్లో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ FeSO4 సొల్యూషన్ తీసుకుంటాం. FeSO4 తీసుకొని దీనికి కొద్దిగా వాటర్ కలుపుతాం. వాటర్ కలిపితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే మనకు ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ని ఏం చేస్తారంటే అన్క్లైన్డ్ పొజిషన్, అంటే టెస్ట్ ట్యూబ్ని కొద్దిగా ఏటవాలుగా ఉంచుతాం. టెస్ట్ ట్యూబ్ని అన్క్లైన్డ్ పొజిషన్ అంటే కొద్దిగా టెస్ట్ ట్యూబ్ని ఏటవాలుగా ఉంచుతాం.
ఏది మనం ఆల్రెడీ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ని ఎటవాల్గా ఉంచుతాం. దీంట్లో ఆల్రెడీ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దీనికి ఏం చేస్తామంటే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ని అట్లనే ఉంచుకొని డ్రాపర్ సహాయంతో కాన్సన్ట్రేటెడ్ H2SO4ని డ్రాప్ బై డ్రాప్ టెస్ట్ ట్యూబ్ వాల్స్ గుండా పడేటట్లు మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఎక్కడైతే ఆల్రెడీ కింద వైపున సాల్ట్ సొల్యూషన్ ఉంది, పైన ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది, ఆ రెండూ కలిసేటటువంటి చోటు ఏదైతే ఉందో అక్కడ మనకు బ్రౌన్ కలర్ రింగు ఫామ్ అవుతుంది. సో బ్రౌన్ కలర్ రింగ్ కనుక ఫామ్ అయితే మనకు నైట్రేట్ ఈజ్ కన్ఫార్మ్డ్ అని రాస్తాం. ఏం రాస్తామన్నా? నైట్రేట్ ఈజ్ కన్ఫార్మ్డ్ అని రాస్తాం. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా యానయాన్స్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్. యానయాన్ని మనం ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తామనేటువంటి టెస్ట్ నాన్న. ఓకే, నెక్స్ట్ చిట్ట చివరి స్టెప్ ఏదిరా అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్. క్యాటయాన్ యొక్క ఐడెంటిఫికేషన్లో ఫస్ట్ మనం చేసే టెస్ట్ ఏంటంటే టెస్ట్ ఫర్ అమ్మోనియా. అమ్మోనియా కోసం మనం ఏం చేయాలంటే టెస్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం? అందులో రియాక్షన్ విత్ NaOHతో రియాక్షన్ ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని దానికి NaOHని కలుపుతాం. NaOHని కలిపిన తర్వాత మనకు అక్కడ రియేజెంట్ బాటిల్స్ ఉంటాయి. ఆ రియేజెంట్ బాటిల్ ఈ విధంగా ఉంటుంది నాన్న. ఈ రియేజెంట్ బాటిల్లో ఏముంటుంది అంటే బాటిల్ పైన కాన్సన్ట్రేటెడ్ HCl అని ఉన్నటువంటి బాటిల్ దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ రాడ్ తీసుకొని గ్లాస్ రాడ్ని ఆ బాటిల్లో డిప్ చేస్తాం. డిప్ చేసినటువంటి ఈ గ్లాస్ రాడ్ని ఆల్రెడీ మనం NaOH సాల్ట్ కలిపినటువంటి టెస్ట్ ట్యూబ్ దగ్గరికి వచ్చి ఆ టెస్ట్ ట్యూబ్ యొక్క ఎంట్రన్స్ దగ్గర అంటే దాని యొక్క మూతి దగ్గర అట్లా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కలర్లెస్ ఎఫర్వైజెస్ బాగా దట్టమైనటువంటి పొగలు కన్నా వస్తే మనకు అమ్మోనియం క్యాటయాన్ అమ్మోనియం క్యాటయాన్ ఈజ్ ప్రజెంట్ అని రాస్తాం. సో వెరీ సింపుల్ టెక్నిక్. టెస్ట్ ఫర్ అమ్మోనియా, NaOH, రియాక్షన్ విత్ NaOH. Little amount of salt is taken in a dry test tube. Then by the addition of sodium hydroxide, then one glass rod is dipped into the concentrated HCl solution. It is introduced into the test tube opening place. We are observing colorless gases. So మేబీ అమ్మోనియా ఈజ్ ప్రజెంట్. సో అమ్మోనియా క్యాటయాన్ ఉన్నట్లు మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ అమ్మోనియా మనకు పాజిటివ్ టెస్ట్ వస్తే డైరెక్ట్గా కన్ఫర్మేషన్ టెస్ట్ రాసేయచ్చు. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అమ్మోనియా ఇక్కడ ఏం చేస్తామంటే టెస్ట్ విత్ NaOH సేమ్ ఇదే రియాక్షన్ చేస్తాం. మళ్ళీ ఇదే వస్తే కనుక ఇదే కన్ఫర్మేషన్ రియాక్షన్గా రాస్తాం. ఇది కాకుండా నెస్లర్స్ రియేజెంట్ ఉందమ్మా, K2HgI4 అని ఉంటుంది ఫార్ములా. దీన్ని నెస్లర్స్ రియేజెంట్ అంటాం. ఈ నెస్లర్స్ రియేజెంట్ కొద్దిగా మనము సాల్ట్ సొల్యూషన్ కలిపినట్లయితే కనుక ఎల్లో నుంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఫామ్ అయితే మనకు అమ్మోనియం క్యాటయాన్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని రాస్తాం. లైట్గా ఇది మనకి ఎట్లుంటుంది అంటే చాక్లెట్ కలర్లో ఉంటుంది నాన్న. మనకు చూడడానికి రెడ్డిష్ బ్రౌన్ కలర్, ఎల్లో కలరు రెడ్డిష్ బ్రౌన్ కలర్ మిక్స్ అయినప్పుడు మనకు చాక్లెట్ కలర్ మాదిరిగా మనం అబ్జర్వ్ చేస్తాం నెస్లర్స్ రియేజెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి మనకు అమ్మోనియం క్యాటయాన్ కన్ఫర్మ్ అని రాస్తాం. ఒకవేళ అది రాలేదు, ఆబ్సెంట్ అని రాయేస్తాం, దానికి కన్ఫర్మేషన్ టెస్ట్ రాయము. నెక్స్ట్ గ్రూప్ సపరేషన్ టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్కి కొద్దిగా డైల్యూట్ HCl కలుపుతాం. సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ HCl కలిపితే వైట్ ప్రెసిపిటేట్ కన్నా వస్తే మేబీ లెడ్ ఆర్ సిల్వర్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయ్యేటటువంటి అంటే ఫస్ట్ ఏ గ్రూప్ క్యాటయాన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. లేదు, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదే కాంపౌండ్కి డైరెక్ట్ H2Sని కలిపితే సరిపోతుంది. మీకు కెమిస్ట్రీ ల్యాబ్లో H2S అని డైరెక్ట్గా ఎక్కడా కనపడకపోతే మీకు దాన్ని ఎల్లో అమోనియం సల్ఫేట్ అని ఉంటుంది నాన్న. ఎల్లో అమోనియం సల్ఫేట్ అని ఉంటుంది. దాన్ని మనం H2S ప్లేస్లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. H2S కలిపితే బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చిందనుకో ఇట్స్ మేబీ కాపర్ క్యాటయాన్. సో నెక్స్ట్ అక్కడ కూడా మనకు రాలేదు, మళ్ళీ ఏం చేయాలి? సాల్ట్ సొల్యూషన్కి అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ని కలపాలి. వైట్ కలర్ ప్రెసిపిటేట్ అంటే వైట్ కలర్ జిలాటినియస్ ప్రెసిపిటేట్ కనుక ఫామ్ అయిందంటే జెల్లీ లాగా ఉన్నటువంటి వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే మేబీ అల్యూమినియం. అట్లా కాకుండా డర్టీ ప్రెసిపిటేట్ అంటే మనకు మామూలుగా మీకు డర్టీ కలరు మురుగు నీరు అంటాం కదా, ఆ విధంగా ఉండేటువంటి డర్టీ కలర్ కనుక ఫామ్ అయితే మేబీ ఐరన్ అని చెప్పుకుందాం. నెక్స్ట్ ఈ కాంపౌండ్కి సాల్ట్ సొల్యూషన్ ప్లస్ అమ్మోనియం క్లోరైడ్ ప్లస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉన్నటువంటి ఆ సొల్యూషన్కి H2Sని కలుపుతాం. మళ్ళీ అందులో అమ్మోనియం సల్ఫేట్ అని చెప్పిన. వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే జింక్, మనకు ఫ్లెష్ కలర్ కనుక ఫామ్ అయితే మ్యాంగనీస్, బ్లాక్ కలర్ కనుక ఫామ్ అయితే నికెల్గా మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే సేమ్ దీనికి సాల్ట్ సొల్యూషన్కి అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ మళ్ళీ కలుపుతాం. కలిపితే వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే బేరియం కానీ లేదా కాల్షియం కానీ స్ట్రాన్షియం కానీ చెప్తాం. స్ట్రాన్షియం మీకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఇంటర్మీడియట్లో స్ట్రాన్షియంని రిమూవ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సొల్యూషన్కి అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ అంటాం. డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ అంటాం.
కలిపితే మనకు గన వైట్ ప్రిసిపిటేట్ వస్తే మెగ్నీషియంగా మనము ఐడెంటిఫై చేస్తాం. ఇది ఐడెంటిఫికేషన్. ఇక్కడ కూడా అంతే, ఏదైతే వస్తుందో దానికి మాత్రమే కన్ఫర్మేషన్ టెస్ట్ రాయాలి. కన్ఫర్మేషన్ టెస్ట్ రాసిన తర్వాత ఏం చేయాలంటే మనము రిపోర్ట్ రాయాలి. రిపోర్ట్ అంటే గివెన్ సాల్ట్ ఈజ్ అని రాస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం సల్ఫేట్ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం సల్ఫేట్ వస్తే క్యాటయాన్ వచ్చేసి అమ్మోనియం అని రాస్తాం, యానయాన్ ఏంటి సల్ఫేట్ అని రాస్తాం. కరెక్ట్ రిపోర్ట్ రాస్తే మనకు కంప్లీట్ మార్క్స్ పడతాయి. సాల్ట్ అనాలిసిస్కి 10 మార్క్స్ అమ్మ. ప్రాక్టికల్స్లో మనకు అవుట్ ఆఫ్ పడాలా అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే సాల్ట్ అనాలిసిస్ పైన, దాని తర్వాత వాల్యూమెట్రిక్ అనాలిసిస్ పైన. సో సాల్ట్ అనాలిసిస్ జాగ్రత్తగా మీరు ఒకసారి బట్టి 2 సార్లు జాగ్రత్తగా నిదానంగా వింటే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు ఎంటీ మైండ్తో వెళ్ళకుండా ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ తల్లి. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాన్న. థ్యాంక్ యూ.